సార్ రీసెంట్లీగా వచ్చిన మిచాంగ్ తుఫాన్ ఆంధ్రప్రదేశ్ రైతుల్ని నట్టేట ముంచిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే సంవత్సరం పాటు కష్టపడిన కష్టం ఒక్క రోజులోనే ఆవిరైపోయినట్టు పరిస్థితి. రాష్ట్ర ప్రభుత్వం కూడా స్పందన కరువైంది. ఏదో చూసామా తూతూ మంత్రంగా వచ్చి పైపైన చేసిపోవడం తప్పగా ఇప్పటికీ గ్రౌండ్ లెవెల్లో రైతులకి నష్టపరిహారాన్ని చెల్లించే పరిస్థితుల్లో లేదు. ఏం చెప్తారు సార్? ఏం చేస్తామండి, దౌర్భాగ్యం, ఆంధ్రప్రదేశ్ యొక్క దరిద్రం. ఈ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత చాలాసార్లు కూడా రైతులు గిట్టుబాటు ధర కొంటామని చెప్పి చాలాసార్లు చెప్పాడు. వాగ్దానాలు మేనిఫెస్టోలో కూడా కళ్ళంలో ఉన్నటువంటి ధాన్యాన్ని కూడా మేము కొనుగోలు చేస్తాం, రైతుకి గిట్టుబాటు ధర ఇస్తామని చెప్పినటువంటి వ్యక్తి ఇవాళ అటువంటి తుఫాను వచ్చి ఎంత ఘోరం అంటే ఎప్పుడూ లేనటువంటి విధంగా గతంలో తిత్లీ తుఫాను వచ్చింది, ఉదూ తుఫానులు వచ్చినప్పుడు ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఎకరాలో కూడా ప్రవేశం చేసి ప్రతి రైతుతో కూడా మాట్లాడి వెంటనే రైతుకు కావాల్సిన నష్టపరిహారం చెల్లించడం, ఆ తదుపరి ఆ ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయడం జరిగింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎంత విచిత్రం అంటేనండి, అధికారంలోకి వచ్చి 4 సంవత్సరాల 8 నెలలు అవుతుంది. రాక ఒక తుఫాను వచ్చింది ఈ ఆధ్వర్యంలో. వచ్చినప్పుడు ఆ రైతులను ఏ రకంగా పరామర్శించాలండి, ఏ రకంగా పొలాల్లో దిగాలి, అసలు జరిగిన నష్టం ఏంటి? నువ్వు వేసిన మొన్నటి వరకు కరువు విలయతాండం చేసింది వర్షాలు లేక. ఎందుకంటే వీళ్ళ దూరదృష్టి లేక ఏదైతే పట్టిసీమలు కానీ లేకుంటే పోలవరం కానీ మిగతా చిన్న నీటి ప్రాజెక్టులు ఏవి కూడా పూర్తి చేయలేక కాలువలు పూడుకులు తీయక మొన్నటి వరకు నీరు లేక కరువు. ఏదో ట్యాంకర్లు పెట్టుబడి పండించిన పంట చేతికి వచ్చే టైంకి తుఫాను. దీన్ని ఎలా చూస్తారు? ప్రభుత్వం ఏం చేయాలంటే? ఏం సార్, ప్రభుత్వం ఏమీ చేయదు సార్. ఒక కాలువ కూడా క్లీన్ చేసి నీ రైతుకి సకాలంలో నీరు ఇవ్వలేనటువంటి దద్దమ్మ ఈ ముఖ్యమంత్రి అండి. ఈ ముఖ్యమంత్రి గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఇటువంటి దరిద్ర ముఖ్యమంత్రి మన దేశంలో 29 రాష్ట్రాల్లో ఏ రాష్ట్రంలో కూడా లేడండి. అసలు వ్యవసాయం అంటే తెలియని ముఖ్యమంత్రి అండి. ఒక రైతన్న అన్నదాత సుఖీభావ అనే విషయాన్ని మర్చిపోయి, రైతు చల్లగా ఉంటే ఈ రాష్ట్రం చల్లగా ఉంటుందనే విషయాన్ని మర్చిపోయి, కనీసం రైతు విలువ కూడా తెలియనటువంటి వ్యక్తి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. దౌర్భాగ్యం అండి. అరే, రైతు పండించిన పంటని చేతికి తీసుకునే పరిస్థితిలో ఇటువంటి తుఫాను వచ్చినప్పుడు, ఒక విపత్తు జరిగినప్పుడు ఆ రైతుకు మనం ఏం చేయాలి, పంట పొలాలను ఏ రకంగా మనం పరిశీలన చేయాలి అంటే ఎంత దౌర్భాగ్యం అంటే, ఒక ముఖ్యమంత్రి హెలీప్యాడ్లో వెళ్ళి అక్కడ మన స్టేజ్ ఏర్పాటు చేసుకొని దానిపైన టెంట్లు వేసుకొని కింద రెడ్ కార్పెట్ వేసుకొని పొలాలు చూసే దౌర్భాగ్య ముఖ్యమంత్రి ఏ రాష్ట్రంలో చూసారండి మీరు? ఏ రాష్ట్రంలోనైనా కనీసం మంత్రులకి శాసనసభ్యులకైనా బుద్ధి ఉండాలి కదండి. ఏమంటే మనం ఇట్లా బ్రిడ్జీల మీద చూస్తే రైతులు తంతారు సార్. రేపు పొద్దున ఓట్ల ఎట్లా వెళ్తే మనం రైతుల దగ్గరికి వెళ్ళి నేరుగా మాట్లాడాలి, అక్కడ జరిగినటువంటి అన్యాయాన్ని మనం దగ్గరుండి పరిశీలన చేయాలి సార్ అని చెప్పి ఒక మంత్రి కానీ ఒక ఎమ్మెల్యే కానీ చెప్పలేకపోయారండి ముఖ్యమంత్రికి. అదే అంటారులే, చెప్పారు కదా, పొటోటా ఆనియన్ పొటోటా ఆలుగడ్డ అన్నాడు కదా, ఆ రకంగా ఉంది ఇలా ముఖ్యమంత్రి పరిస్థితి. ఆంధ్రలో పుట్టాడో పుట్టలేదో, తెలుగోడు కాదు, లేకపోతే ఎక్కడి నుంచైనా వచ్చి దేశంలో ఈ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని దోచుకుంటాకు వచ్చాడో కూడా అర్థం కాని పరిస్థితి అండి ఇవాళ. ఏ ఒక్క తెలుగు వాడికి ఉల్లిపాయ అంటే క్లియర్గా చెప్తాడు ఆనియన్ అని. ఉల్లిపాయకి పొటోటాకి ఆలుగడ్డకి ఆనియన్కి తేడా తెలియని దరిద్రుడు ఈ ముఖ్యమంత్రి అయితే ప్రజలు తప్పండి. అసలు ఒక పనికిమాలిన సన్యాసిని ముఖ్యమంత్రిగా చేసిన తర్వాత మాకు న్యాయం చేయలేదు, మాకు న్యాయం జరగలేదు, కాలువ పూడుకులు తీయలేదు, పోలవరం ప్రాజెక్టు కట్టలేదు, రైల్వే జోన్ తేలేదు, ప్రత్యేక హోదా తేలేదని అడగటం ప్రజల యొక్క అవివేకం. ఒక వివేకమైనటువంటి నాయకుడికి, ఒక సామాన్యమైన ఒక పరిపాలన చేసే దక్షత ఉన్న నాయకుడికి పరిపాలన ఇచ్చి అడగాలి తప్ప, పనికిమాలిన సన్యాసిని ముఖ్యమంత్రిగా చేసి వాళ్ళు అడగటం ప్రజలు తప్ప, ముఖ్యమంత్రి తప్ప. ముఖ్యమంత్రి ఏంటంటే 2 కళ్ళు పైకి నెత్తి మీద ఉండి కూర్చున్నాడు. అలా అయ్యి ఉన్నప్పుడు 5 లక్షల కోట్లు సంపాదించుకున్నాడు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఇసుక మీద, మందు మీద, మైన్ మీద, ల్యాండ్ మీద, శాండ్ మీద, ఇట్లాగా గంజాయి మీద, డ్రగ్స్ మీద కూడా లక్షల కోట్లు సంపాదించుకొని ఇలా పూర్తిగా దాచుకొని 2 కిలోమీటర్లు కూడా చివరికి హెలికాప్టర్లో వెళ్ళే పరిస్థితి ఈ రాష్ట్రంలో కొనసాగిందండి. ఇంతకంటే దౌర్భాగ్యం ఉందండి. రైతులు సూర్యమని ఎడుస్తూ ఉన్నారండి. ఏ రాష్ట్రాన్ని సరే పంట పట్టించినటువంటి రైతు కళ్ళెమ్మని నీరు పెట్టుకుంటే ఆ రాష్ట్రం సుభిష్టంగా ఉండకపోగా ఆ రాష్ట్రంలో తిండి కూడా దొరకదనేది నా యొక్క ఆలోచన సార్. రైతులు ఈ రకంగా బాధపడుతూ ఉంటే ఎంత బాధపడుతూ ఉన్నారండి పాపం. దరిదాపు ఒక్కొక్క ఎకరాకి 40,000 రూపాయలు ఖర్చు పెట్టారండి. ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వలేదు, నువ్వు సకాలంలో ధాన్యం కొనుగోలు చేయలేదు, వరదలు వచ్చి ముండిపోయినటువంటి పొలాలను కూడా నువ్వు పరిశీలించే పరిస్థితుల్లో నువ్వు లేవంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నువ్వు ఏ స్థాయిలో ఇవాళ ఈ రాష్ట్రాన్ని నువ్వు దోచుకుంటున్నావు ఒకసారి ఆలోచన చేయమని చెప్పి ప్రజలకు కూడా మనం చేస్తా ఉన్నాను. ఇవాళ ఒకసారి ఆలోచన చేయండి ప్రజలారా. రేపు రాబోయే కాలంలో 4 సంవత్సరాల 8 నెలల కాలంలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈ ఆంధ్రప్రదేశ్కి ఏం చేశాడు, ఏం తీసుకొచ్చాడు, ఏం కట్టాడు, కనీసం రైతుకి నీరు వెళ్ళే కాలువ కూడా పూడికి తిరిగినటువంటి ఈ ముఖ్యమంత్రిని మీరు నమ్మి ఉంటారా?
ఈ ముఖ్యమంత్రిని కాలగర్భంలో కలపడానికి మీరందరూ రేపు రాబోయే ఎలక్షన్లో సన్నద్ధమై ఉంటారా? తేల్చుకోవాల్సింది ప్రజలేనండి. వాళ్ళకి రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి అంటే తక్షణం ఈ జగన్మోహన్ రెడ్డిని బీహార్ జైలుకి పంపించకపోతే మరొక బీహార్ కాబోతా ఉంది, రాసి పెట్టుకోండి. అన్యాయం ఓడిపోయి న్యాయమే గెలిచింది. చంద్రబాబు నాయుడిని జైలు నిర్బంధించినప్పుడు కూడా న్యాయమే బయటకు తీసుకొచ్చేసింది. కనుక రాష్ట్ర పరిపాలన ఎలా ఉందనుకోవచ్చు? అసలు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ మనకు అవసరమా కావాలనుకోవచ్చా, ఏమనుకుంటాం? ఇంకా అక్కర్లేదండి. జగన్మోహన్ రెడ్డి ఉంటే ఒక సైతాన్ ఆయన. కానీ చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్నప్పుడు ఎంత నరకం అనిపించాడో అతని న్యాయమే అతను గెలిపించింది. ఈ రోజు మరి 10 మందిలోకి రాగలిగారు. ఆయన మాకు రావాలి, జగను పోవాలి. ఇంకంతే నుంచి పరిపాలన ఎలా ఉంది? ఇప్పుడు పరిపాలన బాగోలేదు, జగన్ పరిపాలన బాగోలేదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు రావాలి, మళ్ళీ మాకు మంచి రోజులు రావాలి. ధరలు అయితే విపరీతంగా ఉన్నాయి, తినడానికి కూడా మాకు కష్టంగా ఉంది. ఎంత కొనుక్కుందామన్నా సరే ఏదోటి లోపాలే కనిపిస్తున్నాయి. ప్రతిదీ కూడా రేట్లు ఎక్కువ. బటన్ నొక్కుతాను అంటున్నారు. బటన్ నొక్కితే ఎవరు ఏమి లాభం? ఒక 10,000 పెంచుతాడు, 20,000 అవుతుంది. ఇంకా సుఖమేముందండి బటన్ నొక్కితే? దేనికి అదే ఏతకాయ ఎంత ఇస్తా ఉంటే దాటికి ఎంత లాగేస్తున్నాం. ఇంకా జగన్ ఎప్పుడు పోతాడని మేము అందరూ దేవుళ్ళు మొక్కుకున్నాం. చంద్రన్న గారు రావాలి, మళ్ళీ మాకు మంచి రోజు. మద్యపానం చేస్తుంటే మగవాళ్ళందరూ వచ్చిన డబ్బు అంతా బ్రాందీ షాపులకి వెళ్తున్నాయి. కాకపోతే ఇంట్లో కూడా గొడవలు గోళ్ళు, ఆడవాళ్ళకి మగవాళ్ళకి పిల్లలకి ఎంజి లేకుండా చాలా బాధలు పడుతున్నాయి. లోకేష్ పాదయాత్రతో ధర్మతండ్రి అతను యువగలం చూడ ముచ్చటగా ఉంది. ఆ బాబు అందరూ ఆయుష్ పోసుకొని ఇంకా ఉండాలి. వైజాగ్ రావాలి, మళ్ళీ మేము అందరికీ అతను ఘనస్వాగతం చేయాలి. మాకు చాలా సంతోషం. లోకేష్ రాని చెప్పుదెబ్బలే, చెప్పుదెబ్బలే. ఇంకా విశాఖపట్నం వస్తే చెప్పుదెబ్బలే. ఇంకా జగన్కి ఏమి లేవు. అమరావతి రాజధాని అన్నప్పుడు తర్వాత మళ్ళీ విశాఖపట్నం రాజధాని అంటారు కదా, అడిగితే చేసేస్తాడా? అది ఏం చేసేది దొంగ. అలా చెప్పుకొని విశాఖపట్నం అక్కడ అంతా ముట్టించేసాడు. ఇప్పుడు వైజాగ్ వస్తున్నాడు ముట్టించడానికి. ఇక్కడ ఇప్పుడు బాంబులు, రౌడీ గోండాలు అంతా లోవైపోతాయి. చాలా విపరీతంగా ఉన్నాయి. ఆడవాళ్ళు బయటకి ఎన్నాళ్ళైతే స్వాతంత్రంగా వచ్చేవారు. ఇప్పుడు ఆడపిల్లలు కాలేజీకి వెళ్ళి వస్తున్నారా లేదా అని భయం ఎక్కువైపోయింది. పోలీసులు కూడా దౌర్జన్యం కూడా అలాగే ఉంది. ఇంటికి మధ్య సేవ తయారైంది కదా, ఎలా ఏం చెప్తారు? ఇంటికి మధ్య సేవ అంటే మరి ఏం చేస్తాం బాబు? మద్యం అందరూ వద్దంటే మాంతారా? ఎక్కడ చూసినా బార్లు. ఆ బార్లు ఉండడం వల్ల మరి ఇంకా అన్నిటికీ డబ్బు అంతా వాళ్ళకి పోస్తాను. భార్య అనేది పిల్లలని చంపిస్తామంటున్నారు కానీ వాళ్ళు మందు మటుకు వదలటం.